దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. రండి మిత్రులారా, కాసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల వరకు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చదవబడినటువంటి ఈ వచనాలలో యేసుక్రీస్తు 3 స్థాయిలలో మనకు కనపడతా ఉన్నాడు. మొదటిగా ఆయన దేవునితో సమానముగా ఉండే స్థాయి. రెండవదిగా మానవునిగా తగ్గించుకునే స్థాయి. మానవులను రక్షించడానికి ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చి తగ్గించుకునే స్థాయిలో ఆయన కనపడుతున్నాడు. మూడవదిగా మరి అధికముగా హెచ్చించబడే స్థాయి. అధికముగా హెచ్చించబడే స్థాయి. ఈ 3 స్థాయిలలో యేసుక్రీస్తు చదవబడిన ఈ వచనాలలో మనకు కనపడుతూ ఉన్నాడు. మరి ఒక్కొక్క స్థాయిని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా యేసు దేవునితో సమానముగా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు దేవునితో సమానముగా ఉండే వారు ఎవరైనా ఉంటారా? దేవునితో సమానుడైన వారు ఎవరైనా ఉంటారా? అసలు ఉండరని వాక్యము చెప్తా ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనము. యెషయా 40:25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. నాతో మీరు ఎవరికి సాటి చేస్తారు? నాతో సమానుడు ఎవరైనా ఉంటారా అని దేవుడు అడుగుతున్నాడు. సో దేవునితో సమానుడైనటువంటి వారెవరూ ఉండరని ఈ వచనం తెలియజేస్తుంది. అలాగే బైబిల్ అంతా కూడా దేవుడు ఒక్కడే అని ఖచ్చితముగా చెప్తా ఉంది. అది కూడా మనందరికీ తెలిసినదే. యెషయా గ్రంథము 43:10. ఏ దేవుడును, దేవుడు ఒక్కడే అని కదా, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. ఏ దేవుడు అంటే ఇంకా చిన్న దేవుడు, రెండవ దేవుడు అలా ఏముండరు. ఇక దేవుడు ఒక్కడే బైబిలులో అనేక సార్లు చెప్తా ఉంది. సో చదవబడిన ఈ 2 వచనాల ద్వారా మనకు తెలియచేయబడిన సంగతి ఏమిటంటే దేవుడు ఒక్కడే, ఆయనతో సమానుడైన వారు ఎవ్వరూ ఉండరు అని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది ఇక్కడ. రైట్ నౌ మనం ఇందాక చదివినటువంటి మాటలో మరి ఆయన దేవునితో సమానముగా ఉన్నాడని వ్రాయబడింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఒక్కడే, ఆయనతో సమానుడు ఎవరు ఉండరు. కానీ దేవునితో సమానముగా యేసు ఉన్నాడు అని ఫిలిప్పీ 2:6 మనం చదివాము. ఇప్పుడు
సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ మీరు చదివారా? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళనా? అలా అనుకుంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ అంతా చెబుతుంది కదా. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఒక్కడే, రెండవ దేవుడు లేడు. కానీ ఇక్కడ ఆదియందు వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉన్నది అంటే ఆయన ఒక దేవుడు. ఓకే, గుడ్. మళ్ళీ దేవుని యొద్ద దేవుడు అంటే ఇద్దరు దేవుళ్ళని చెప్పడానికి వీలు లేదు. దేవుడు ఒక్కడే అని చెబుతుంది, దేవుని యొద్ద దేవుడు అంటే అర్థము యేసుక్రీస్తు ఒక్క దేవునిలోనే రెండవ వ్యక్తి, రెండవ దేవుడు కాదు. దేవుడు ఒక్కడే. బైబిల్లో అన్ని వచనాలను మనం పరిగణనలోనికి తీసుకుంటే ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా ఆయన బయలుపరుచుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో ఏకమయ్యున్న త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడని అన్ని వచనాలను మనం తీసుకుంటే మనకు తెలియజేయబడే సత్యం అది. త్రియేకుడు అని బైబిల్లో ఎక్కడుంది, త్రిత్వము అని బైబిల్లో ఎక్కడుందని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ పదము లేదు కానీ ఆ భావం ఉన్నది. ఆ భావము అన్ని వచనాలను సమన్వయపరిస్తే మనకు వచ్చే ఫలితమే బైబిల్లో చెప్పబడిన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో ఏకమయ్యున్న ఏకదేవుడు, ఒక్క దేవుడు. ఒక సత్క్రైస్తవుడు ఎప్పుడు ఒక్క దేవుడినే నమ్ముతాడు. బైబిల్ ముగ్గురు దేవుళ్ళు ఉంటారని చెప్పటం లేదు, ఒక్క దేవుడే అని చెప్తుంది. ముగ్గురు వ్యక్తులుగా తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. ఈ విషయాన్ని మనం అధ్యయనం చేయాలంటే నా ఛానల్లో చూస్తే దీని గురించినటువంటి మంచి వివరణ ఉంది. త్రియేకత్వము అని, త్రిత్వముగా గుర్చినటువంటి వివరణాన్ని నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ దేవునితో సమానముగా ఉన్నాడు అంటే దేవునితో సమానముగా ఉన్న మరొక దేవుడని కాదు, ఒకే దేవునిలోనున్న రెండవ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, అది అర్థము. ఇక రెండవ స్థాయికి వచ్చినప్పటికీ ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు, దాసునిగా, రిక్తునిగా. రిక్తుడంటే ఏమీ లేకపోవడం, చాలా తగ్గించేసుకున్నాడు. ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు అంటే ఆయన తగ్గింపు ద్వారానే మానవులకు రక్షణ వస్తుంది. ఒక మనుష్యుని అవిధేయత ద్వారా లోకములోనికి పాప మరణాలు వచ్చాయి. సో దానికి పరిష్కారం ఏమిటంటే ఒక మనుష్యుని విధేయత. ఒక మనుష్యుని విధేయత ద్వారా లోకములోనికి పరిశుద్ధత, పాపక్షమాపణ, రక్షణ వస్తుంది. కనుక యేసు మానవునిగా తగ్గించుకున్నాడు. ఆదాము పండెందుకు తిన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అసలు ఆదాము శోధించబడే విధానం ఏంటో మనం తెలుసుకోవాలి. సాతాను అవ్వను ఏ విధంగా శోధించింది అంటే, మీరు ఆ పండు తింటే దేవదూతల వంటి వారైపోతారు. మన ఇంగ్లీష్ బైబిల్లో ఇతర ట్రాన్స్లేషన్స్లో మనం చూడగలిగితే మీరు దేవుని వంటి వారైపోతారు అంటే, ఆదామవ్వలు పండు తినడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మేము దేవుని వంటి వాళ్ళమైపోవాలి, తాము హెచ్చించబడాలి అన్న ఉద్దేశంతో పండు తిన్నారు. ఎందుకంటే సాతాను వారిని అలాగే శోధించాడు. సాతాను వాడి ఉద్దేశమే అది. మహోన్నతునితో సమానుడిగా ఉండాలని కోరుకున్నాడు వాడు. అందుకనే వాడు తొక్కేయబడ్డాడు. సృష్టికర్తతో సృష్టి సమానము కానేరదు. అలాంటి ఆలోచన రాకూడదు ఏ విషయంలో కూడా. దేవునితో సమానులమైపోవాలనే ఆలోచన ఎవరికైనా ఉన్నది అంటే వారు సాతాను చేత ప్రేరేపించబడుతున్నారని అర్థం. ఆదాము సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. ఎందుకంటే మీరు దేవుని వంటి వాళ్ళు అయిపోతారు. ఆదాము అవ్వను, అవ్వ ఆదామును. సాతాను హవ్వను, హవ్వ ఆదామును. అంటే వీళ్ళు హెచ్చించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళ పండు తిన్నారు. మేము దేవుని వంటి వాళ్ళమైపోవాలి.
అన్న ఉద్దేశంతో. దానికి పరిష్కారం ఏమిటంటే యేసు తగ్గించుకున్నాడు. మానవుడు దేవునితో సమానుడవ్వాలి అన్న ఉద్దేశంతో లోకంలోనికి పాపం వచ్చింది కనుక ఆ పాపానికి పరిష్కారం ఏమిటంటే దేవుడు మానవుడిగా తగ్గించుకున్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటే అర్థము ఆయన మానవుడిగా కనపడ్డాడు. ఆయన మానవునిగా ప్రత్యక్షము కాక మునుపు ఆయన దేవుడు మానవుడిగా తగ్గించుకుంటున్నందువలననే లోకములోనికి రక్షణ వచ్చింది. ఆయన తగ్గింపే మానవ జాతికి రక్షణ వచ్చింది. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను అని బైబిల్లో వ్రాయబడి ఉంటుందండి. కుమారుడు విధేయుడిగానే కదా ఉండాలి. కుమారుడయ్యుండియు విధేయతను నేర్చుకునేను అంటే అర్థం ఏమిటి? అక్కడ కుమారుడు అంటే అర్థము సమానుడు. దేవుని కుమారుడు అంటే అర్థము దేవత్వ లక్షణములతో కలిగినటువంటి మానవుడిగా యేసు వచ్చాడు భూమి మీదకు. చాలాసార్లు విన్నవించాను కదా, సన్ ఆఫ్ గాడ్ మీన్స్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ మీన్స్ ద గాడ్ ఇన్ ది ఫ్లెష్. దేవుడు మానవుడిగా తగ్గించేసుకున్నాడు. ఆయన అలా తగ్గించుకోవడం వల్లనే లోకములోనికి రక్షణ వచ్చింది. మన రక్షణ నిమిత్తము ఆయన తగ్గించుకున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆ తగ్గింపులో భాగముగానే నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు ఆయన. నా తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటలో ఆయన గొప్పవాడు కాదు అని మనం అర్థం చేసుకోకూడదు. ఆయన తగ్గింపుని మనం తెలుసుకోవాలి. దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసు నన్ను రక్షించడానికి ఆయన ఎంతగా తగ్గించేసుకున్నాడు అని మనం గ్రహించి ఆయన పట్ల గౌరవభావం ఇంకా మనకు పెరగాలి ఆ మాటను బట్టి. అందుకే నేను అంటాను, నాకంటే నా తండ్రి గొప్పవాడనే మాటలోనే యేసు గొప్పతనం కనపడుతుంది నాకు. ఆ మాటలో యేసు యొక్క తగ్గింపుని మనం చూడాలి తప్ప ఆయనే చెప్పాడు కదా నాకంటే నా తండ్రి గొప్పవాడని, ఇంక యేసు గొప్పవాడు కాదని ఆయనే ఒప్పేసుకున్నాడు కదా, మీరేంటి యేసును గొప్పవాడు అని అంటారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ గొప్పతనాన్ని ఆయన విడిచిపెట్టి మానవుడిగా తగ్గించుకున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన తగ్గించుకొని వస్తే ఆయన మనల్ని తగ్గించేస్తామా? కానీ అదే పద్ధతి. శిష్యుల పాదాలు కడిగాడు ఆయనే శిష్యుల పాదాలు కడిగాడు కనుక ఈయన కన్నా ఆయన శిష్యులే గొప్పవాళ్ళు అందామా? లేదా ఆయనంత గొప్పవాడు ఉండి కూడా తన శిష్యుల పాదాలు కడిగాడంటే ఇంకెంత గొప్పవాడు అని మనం అర్థం చేసుకోవాలా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షత కావాలి. పరిశుద్ధాత్మను యొక్క ప్రేరేపణతో ఉన్నవారికే, ఆత్మ ప్రత్యక్షత ఉన్నవారికే యేసు దైవత్వం అర్థమవుతుందండి. చాలామంది అంటూ ఉంటారు, యేసు దేవుడని బైబిల్లో ఎక్కడుంది, దేవుడు త్రియేకుడని బైబిల్లో ఎక్కడుంది, దేవుడు త్రిత్వం అని బైబిల్లో ఎక్కడుంది, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. చాలాసార్లు ఉంది బైబిల్లో యేసు దేవుడని. తాను దేవుడని బైబిల్లో చాలాసార్లు చెప్పుకున్నాడు. ప్రత్యక్షత కలిగిన వారికే కనపడుతుంది. అది అక్షరాల గణగణమని చదివేస్తే కనపడదు. బైబిల్ని మామూలుగా ఎవరైనా చదవగలరు. అక్షరాలను చదవటం పెద్ద గొప్ప ఏమీ కాదు. అక్షరాలలో దాగి ఉన్న భావాన్ని మనం గ్రహించాలంటే మన హృదయము తెరవబడాలి, ఆయన అనుగ్రహం ఉండాలి. నాకంటే నా తండ్రి గొప్పవాడు అని యేసు మాటలోనే ఆయన గొప్పతనాన్ని మనం గమనించాలి, మనం తెలుసుకోవాలి. ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు గనుక తను కావాలని ఉద్దేశించుడు. ఇందాక మనం చదివాం కదా, అది కూడా దాసుని స్వరూపము, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. కావాలని తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇష్టపూర్వకముగానే, ఉద్దేశపూర్వకముగానే దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా నిజంగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నట్లుగా నటించలేదు, కావాలని తగ్గించుకున్నాడు.
అలా తగ్గించుకునే బ్రతికాడు, రియల్గా యాక్ట్ చేయలేదు. ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు కనుక ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రిని ఆరాధించాడు, తండ్రిని స్తుతించాడు. అవన్నీ కూడా ఆయన తగ్గింపులో భాగము. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడంటే మనలను రక్షించడానికి. ఒకసారి చూడండి ప్రియులారా, మరి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. గలతీ 4:5. ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి జీవించాడు, మానవుడిగా వచ్చాడు కనుక. ధర్మశాస్త్రములో ఏమనుంది? దేవునికి ప్రార్థించమనుంది, దేవుణ్ణి స్తుతించమనుంది, దేవుణ్ణి ఆరాధించమనుంది. అవును, మానవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారముగా చెయ్యవలసిన ప్రతి పని చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన జీవించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. చాలామంది అంటూ ఉంటారు, దేవుడికి దేవుడు ఉంటాడా? ఈయనే దేవుడైతే ఈయన ఇంకొకరికి ప్రార్థన చేస్తున్నాడేంటి? ఈయనే దేవుడైతే ఈయన ఇంకొకరికి ఆరాధన చేస్తున్నాడేంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. వీటి జవాబులు ఉన్నాయి బైబిల్లో, కానీ అది అంగీకరించడానికి మన హృదయం తెరవబడాలి. ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఒక పరిశుద్ధుడైన మానవుని బలియాగము కావాలి. భూమి మీద ఏ మానవుడు పరిశుద్ధుడు కాదు, కానీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీద దాని పరిశుద్ధుడిగా నిరూపించబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన నీతిమంతుడిగా ఉండాలి. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? దేవుణ్ణి ఆరాధించాలని చెప్తుంది. మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించాడు, తండ్రికి ప్రార్థించాడు, తండ్రిని స్తుతించాడు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన నీతిమంతుడుగా తీర్చబడడానికి. ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడయ్యాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ పరిశుద్ధిని బలియాగమే మానవులను రక్షిస్తున్నది కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. అలాగే చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు వంటివాడు కావలసి వచ్చెను. మొత్తం అంతా చదవండి. సహోదరుడు అనే మాట ఉందని చెప్పేసి యేసుక్రీస్తు మనకు అన్నయ్య అని చాలామంది అంటూ ఉన్నారు. సహోదరుడు కావలసి వచ్చింది. ఆయన ఉనికిని బట్టి దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, కానీ నిన్ను నన్ను రక్షించడానికి మన సహోదరుడు కావలసి వచ్చింది. సహోదరుడు అన్నది సత్యమే, కానీ సహోదరుడు కావలసి వచ్చింది. ఉనికిని బట్టి ఆయన మనకు సహోదరుడు కాదు, ఉనికిని బట్టి ఆయన మనకు నిత్యుడకు తండ్రి, ఉనికిని బట్టి ఆయన దేవుడు, ఉనికిని బట్టి ఆయన సృష్టికర్త. నిన్ను నన్ను రక్షించాలి. అక్కడ వ్రాయబడి ఉంది కదా, ఆ సందర్భాన్ని మొత్తం వచనం అంతా చదవండి. ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై, అది మన పాపములకు పరిహారము కలుగ చేయుటకై అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. దేవుడు మానవుడైపోయాడు కనుక మనకు సహోదరుడయ్యాడు, సహోదరుడు కావలసి వచ్చింది. ఎందుకు? ఒక మానవుని, ఒక పరిశుద్ధుని మానవుని బలియాగమే మానవులకు రక్షణ ఇస్తుంది. మరి ఆయన పరిశుద్ధుడుగా నిరూపించబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన పాటించాలి. ధర్మశాస్త్రములో ఏమనుంది? దేవునిని ఆరాధించమనుంది, దేవునికి ప్రార్థించమనుంది, దేవునిని స్తుతించమని ఉంది. కనుక ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన దేవునిని నిజముగా ఆరాధించాడు, ఆరాధించినట్టుగా నటించలేదు. నిజముగా ప్రార్థించాడు, ప్రార్థించినట్టుగా నటించలేదు. ఈజ్ అ రియల్ పర్సనాలిటీ. నిజముగా ఆయన మానవునిగా తగ్గించుకున్నాడు. కనుకనే మానవులకు రక్షణ భాగ్యం వచ్చింది. చాలామంది యేసుని ఏదో చిన్న చూపు చూస్తున్నారు. ఆయన మనలాంటి వాడే అనే భావనను తీసుకొస్తున్నారు. మనకు అన్నయ్య అంటున్నారు ఆయన్ని.
ఇంకా చాలా చాలా. వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి. ఆ వచనాలను ఎందుకు ఆయన సహోదరుడు కావలసి వచ్చింది, ఎందుకు ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు, ఎందుకు నా దేవా నా దేవా అన్నాడు, ఎందుకు ఆయన తండ్రికి ప్రార్థించాడు, ఇదంతా కూడా నిన్ను నన్ను రక్షించడానికే కదా. ఆ విషయాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఎందుకు పక్కకు పెడుతున్నారు? నిన్ను నన్ను రక్షించడానికి మానవుడిగా తగ్గించుకుంటే ఆయన తగ్గింపు జీవితాన్ని చూసి మనం ఇంకా ఆయన్ని హెచ్చించాలి. అయ్యి బాబోయ్, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావా యేసయ్యా, నువ్వు నిత్యుడవు, నువ్వు సృష్టికర్తవు, కానీ నా కోసం మానవునిగా పుట్టావు, నా పాపశిక్ష నువ్వు భరించి మరణించావు, నా కొరకు నువ్వు సిలువనెత్తావు, నా కొరకు ఇంతగా తగ్గించుకున్నావు, నా కోసం ఇంత అవమానాలు పొందావు, ఇన్ని శ్రమలు అనుభవించావయ్యా, నీకు స్తుతులు దేవా, స్తోత్రములు తండ్రి అని యేసుని స్తుతించాలి తప్ప తగ్గించుకున్నాడు కదా అని ఇంకా తగ్గించేస్తావా నువ్వు ఆయన్ని? తప్పు చేస్తుంది. ప్రియులారా, జాగ్రత్త. యేసుక్రీస్తు దైవత్వ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన దేవుడు. చిన్న దేవుడు, రెండవ దేవుడు కాదు, ఒకే దేవునిలోనున్న రెండవ వ్యక్తి, దైవత్వములో రెండవ వ్యక్తి. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు. ఇక మూడవ స్థాయి ఏమిటంటే, ఆయన తగ్గించుకున్నాడు కనుక, నిజముగా తగ్గించుకున్నాడు కనుక తన్ను తాను హెచ్చించుకోడు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఎవరు సినిమాలో యాక్టర్ ఉంటారు చూసారా, ఆ యాక్టింగ్ అయిపోయిన తర్వాత మేకప్ తీసేసి మళ్ళీ వాళ్ళు మామూలుగా కారులో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, ఆయన నిజముగా తగ్గించుకున్నాడు కనుక తన్ను తాను హెచ్చించుకోడు. తండ్రే హెచ్చించాలి అంటే అంతగా విధేయుడైపోయాడు నిన్ను నన్ను రక్షించడానికి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచు. అంటే యేసుక్రీస్తు మహిమని విడిచిపెట్టి వచ్చాడు, దేవత్వమును విడిచిపెట్టి రాలేదు. చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు అంటారు. కానీ కాదు, దేవత్వ లక్షణాలన్నీ కూడా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన విడిచిపెట్టి వచ్చింది, మహిమను విడిచిపెట్టి వచ్చాడు. మహిమ అంటే అర్థము దేవత్వము వెల్లడి అయ్యి ఆ దేవత్వాన్ని బట్టి కొనియాడబడటమే, స్తుతించబడటమే, ఘనపరచబడటమే మహిమపరచబడటం. పరలోకములో దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. అంటే తన పరిశుద్ధతను బట్టి దేవుడు అక్కడ మహిమపరచబడుతున్నాడు. అదే పరిశుద్ధతను యేసు కలిగి ఉన్నాడు భూమి మీద. కానీ ఎవరు ఆయన్ని మహిమపరచలేదు. ఎందుకంటే ఆయన అసలు తన మహిమను తాను వెతకలేదు, తాను మహిమను తాను కోరుకోలేదు. ఎందుకంటే ఆయన తగ్గించుకొని వచ్చాడు కనుక. ఆయన తగ్గింపు ద్వారానే మానవులకు రక్షణ వచ్చింది కనుక ఆయన భూమి మీద ఆయన ఎవరు మహిమపరచలేదు, అందరూ ఆయన అవమానపరిచారు, ఆయన చిన్న చూపు చూశారు. తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఆయన. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. ఇంకో చక్కని వచనము హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 వరకు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వరకు. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి
తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క 3 స్థాయిలని చెప్పని చూసారా? 3 స్థాయిలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. ఇందాక ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2:6-11 వచనాల్లో ఏదైతే వ్రాయబడి ఉంది, ఇక్కడ అదే వ్రాయబడి ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవునికున్న మహిమే ఆయనకుంది. ఈయనకి తక్కువ మహిమ, ఆయనకి ఎక్కువ మహిమని లేదు. అలాగే ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, త్రిత్వము అంటే అర్థము త్రియేకత్వము, ఒకే తత్వము కలిగినటువంటి 3 వ్యక్తులు. త్రిత్వం అంటే 3 తత్వాలని కాదు, త్రిత్వం అంటే 3 దేవుళ్ళని కాదు. ఒకే తత్వము, ఒకే మహిమ, ఒకే దేవునిలోనున్న 3 వ్యక్తులు. అన్ని వచనాలను సమన్వయపరిస్తే వచ్చే సిద్ధాంతమే త్రిత్వ సిద్ధాంతము. త్రిత్వ సిద్ధాంతం 3 దేవుళ్ళని చెప్పదు, ఎప్పుడూ చెప్పదు. ఒకే దేవునిలోనున్న 3 వ్యక్తులు, ఒకే దేవుడు 3 వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. ఒకే దేవుడు 3 ప్రత్యక్షతలు. ఇక్కడ ఒకే మహిమ, ఇక్కడ 2 వ్యక్తులు, ఒకే తత్వము 2 వ్యక్తులు. వ్యక్తులుగా 2గా కనపడుతున్నారు కానీ ఒకే మహిమ, ఒకే తత్వము, సమానత్వము. అలాగే చూడండి, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. పాపముల విషయంలో శుద్ధీకరణ ఎలా వస్తుంది? ఆయన తగ్గించుకుంటే వస్తుంది, మానవునిగా తగ్గించుకుంటే వస్తుంది, సిలువలో బలియాగమైతే వస్తుంది, మరణిస్తే వస్తుంది. తగ్గించుకున్నాడు కనుక ఆయన రక్షణ కార్యక్రమము, సిలువ బలియాగము, పునరుద్ధానము కంప్లీట్ అయిన తరువాత జరిగింది ఏమిటంటే, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కుడిపార్శ్వం అనగా రైట్ సైడు, లెఫ్ట్ సైడు, ఆ భావం కాదు. ఈ పక్కన ఆ పక్కన దిక్కులను చూపించే అది కాదు. కుడిపార్శ్వం అంటే అధికముగా హెచ్చించబడటం. బైబిల్కి ఒక ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన భావాలు ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాలి మిత్రులారా. కుడిపార్శ్వం అంటే అర్థము కుడి పక్కనని, ఆ భావమేం కాదు. అక్కడ ఆ భావమేం కాదు. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కొడుకని అలా కాదు. ఆ భావం తీసుకోకూడదు. దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టాడని, తండ్రి అంటే ఆయన గర్భం ఉంటుందని, ఈ భావం కాదు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచాలి. కుడిపార్శ్వం అంటే అధికముగా హెచ్చించబడ్డాడు. ఎలాగా? ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. చాలామంది వచనాన్ని పట్టుకుని దేవుడు యేసును కన్నాడంటున్నారండి. కీర్తన 2వ అధ్యాయంలో చూపించి, అపోస్తుల కార్యముల 13వ అధ్యాయంలో మీరు చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నానంటే ఏంటో. కనడం అంటే సమాధిలో నుంచి పునరుద్ధాన శరీరముతో ఆయనను లేపి ఆయన అధికముగా హెచ్చించి తనకు వారసుడిగా చేసుకోవటమే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అనే పదానికి అర్థం. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నా కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పెనా. నేను తండ్రిని, నా కుమారుడు అంటే నా వారసుడు, నాతో సమానత్వము కలిగినటువంటి వాడు, నా తత్వము కలిగినటువంటి వాడు. అపవాది కుమారుడు అంటే అర్థం ఏంటండి? అపవాది గర్భాన్ని పుట్టాడనా? అపవాది లక్షణములు కలిగినటువంటి వాడు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని లక్షణములు కలిగినటువంటి వాడు, దేవత్వము కలిగినటువంటి వాడు, దేవుని హోదాను కలిగినటువంటి వాడు, అధికముగా హెచ్చించి
తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టి, ఈ హోదా దేవదూతలతో ఎవ్వరికి ఇవ్వలేదు, ఈ హోదాను ఇవ్వలేదు. ఇచ్చిన ఈ హోదాను బట్టి యేసు దేవుని కుమారుడయ్యాడు, అంటే దేవునికి వారసుడయ్యాడు. మహిమను విడిచిపెట్టొచ్చాడు, మహిమను విడిచిపెట్టొచ్చాడు. మరలా మహిమను పొందుకున్నాడు. తండ్రి ఇచ్చేశాడు, తండ్రి హెచ్చించేశాడు. సో తండ్రి హోదాను కలిగి ఉన్నాడు కనుక హోదాను బట్టి అక్కడ యేసు దేవుని కుమారుడయ్యాడు. దేవునికున్న హోదా యేసుకున్నది. అలాగే చూడండి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఇక్కడ నమస్కారం అని మన తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ఉంటుంది, క్యాథలిక్ బైబిల్లో ఆరాధించాలని ఉంటుంది. అంటే మహిమను మరలా పొందేసుకున్నాడు కనుక యేసును ఆరాధించండి. మహిమను విడిచిపెట్టి వచ్చాడు, ఆయన తగ్గించుకొని వచ్చాడు మానవులను రక్షించడానికి. రక్షణ కార్యక్రమం కంప్లీట్ అయింది కనుక మరలా ఆయన తండ్రి మహిమ. అందరూ ఆయన్ని ఆరాధించాలి, అందరూ ఆయన్ని పూజించాలి. యేసు స్తుతులకు పాత్రుడు, యేసు స్తోత్రార్హుడు. యేసుని మనం పూజించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, స్తోత్రించాలి. ప్రియ దేవుని సంఘమా, యేసుకున్నటువంటి 3 స్థాయిలను మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఆయన తగ్గింపు స్థాయిలో ఆయన తగ్గింపునే చూడండి, అంతే తప్ప ఆయన ఉనికిలో ఏమై ఉన్నాడో అది కూడా చూడండి. ఆయన ఉనికిని బట్టి దేవునితో సమానుడు, అలాగని రెండవ దేవుడు కాదు, ఒకే దేవునిలోనున్న రెండవ వ్యక్తి. అలాగే నిన్ను నన్ను రక్షించడానికి మానవునిగా తగ్గించుకున్నాడు, సిలువలో బలియాగమయ్యాడు, పునరుద్ధానమయ్యాడు, ఆరోహణమయ్యాడు. మరలా తండ్రి మహిమతో ఉన్నాడు, అధికముగా హెచ్చించబడ్డాడు. తండ్రి మహిమతో రాబోతున్నాడు. చూడండి మత్తయి సువార్త 16:27లో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై, ఈక్వాలిటీ, తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. మరలా ఆయన తన తండ్రి మహిమ కలగాలవై తన తండ్రి హోదాలో మరలా భూమి మీదకి ఆయన రాబోతా ఉన్నాడు. సోదరి మనులారా, యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ 3 స్థాయిలను చూడాలి. ఆయన ఉనికిని బట్టి దేవునితో సమానుడు, అలాగని రెండవ దేవుడు చిన్న దేవుడు కాదు, ఒకే దేవునిలోనున్న రెండవ వ్యక్తి, దైవత్రిత్వములో రెండవ వ్యక్తి. నిన్ను నన్ను రక్షించడానికి మానవునిగా తగ్గించుకున్నాడు, నిజముగా తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నట్లుగా యాక్ట్ చేయలేదు. ఆ తగ్గింపులో భాగముగానే తండ్రిని ఆరాధించాడు. తను గొప్పతనాన్ని తాను కోరుకోలేదు, తండ్రే గొప్పవాడని చెప్పాడు. అవును, అది నిజము కూడా. మానవునిగా వచ్చాడు కనుక యేసుక్రీస్తు మానవుని కన్నా దేవుడు గొప్పవాడే, వాస్తవమే చెప్పాడు ఆయన. అందుకే చెప్తాను, ఆయన యాక్ట్ చేయలేదు, అందులో ఆయన తగ్గించుకొని వచ్చాడు కనుక ఆ స్థాయిని బట్టి నాకంటే నా తండ్రి గొప్పవాడు అన్నాడు. తండ్రికి ప్రార్థించాడు, తండ్రిని స్తుతించాడు, తండ్రిని ఆరాధించాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా పరిశుద్ధుడిగా నిరూపించబడ్డాడు. పరిశుద్ధిని బలియాగం మానవులకు రక్షణనిస్తుంది కనుక సిలువలో బలియాగం అయ్యాడు. 3వ దినాన్ని మహిమ శరీరముతో లేచాడు. పునరుద్ధాన జన్మ, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అంటే అర్థము మహిమ శరీరముతో లేపేశాడు, మహిమ శరీరముతో లేపాడు, మహిమ శరీరముతో పుట్టాడు. పోని మనకు అర్థమయ్యే భాషలో, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను అంటే మహిమ శరీరముతో నిన్ను సమాధిలో నుంచి లేపాను. రండి నా కుడి పార్శ్వాన కూర్చో, నీవు నా కుమారుడవు. కుమారుడు అంటే మరలా నీ మహిమ, నా హోదా నీకు వచ్చేస్తుంది, నా వారసుడవు, నాతో సమానుడవు. ఏ మహిమైతే ముందుందో ఆ మహిమను పొందుకున్నాడు. మరలా తన తండ్రి మహిమతో రాబోతా ఉన్నాడు. లోకమునకు తీర్పు తీరుస్తాడు. ప్రజలట రొమ్ము కొట్టుకుంటారట. ముఖ్యముగా క్రైస్తవులకు నేను విన్నవిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ విషయాన్ని చెప్పడానికి కారణం, చాలా సంవత్సరాల నుంచి ఈ యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి నేను పోరాడుతూ ఉన్నాను. నా యొక్క విధానములో యేసుని దేవుడు కాదని, యేసును ఒక చిన్న దేవుడని, యేసుని తగ్గించి క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుందండి బాబు.
ఎంతో హృదయాన్ని నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంది. అన్యులోకే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ విషయం పక్కకు పెట్టండి. బైబిల్ని ప్రామాణిక గ్రంథంగా నమ్ముతున్న క్రైస్తవులైన వీళ్ళు కూడా యేసును దేవుడు కాదనే క్రైస్తవులు ఉంటున్నారండి. అసలు వాళ్ళు క్రైస్తవులు కాదనుకోండి, కానీ వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు యేసును దేవుడు కాదనేవాళ్ళు. ఇంకొక బ్యాచ్ ఏంటంటే ఆయన చిన్న దేవుడు అంటున్నారు, ఆయన పూజించకూడదు అంటున్నారు, ఆయన ప్రార్థన చేయకూడదు అంటున్నారు. ఆయన పూజించినట్లుగా బైబిల్లో ఉంది, ఆయన ప్రార్థించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. తండ్రి ద్వారా యేసుకు ప్రార్థించాలి అంటే అర్థం యేసుకు ప్రార్థించకూడదని కదా, ప్రార్థనా విధానం అంతే. ప్రార్థనా విధానం బైబిల్ తెలియజేసింది తప్ప అలాగే యేసుకు ప్రార్థన చేయకూడదని కాదు. యేసుకు ప్రార్థించిన వారు బైబిల్లో ఉన్నారు చాలామంది. యేసును గురించి అర్థం చేసుకోవడానికి ప్రియులారా దైవ ప్రత్యక్షత ఉండాలి. మన హృదయం తెరవబడాలి. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారికి యేసుక్రీస్తు అర్థమవుతాడు. ఈరోజు ఈ పాట వింటున్న నీవు సోదర సోదరి, ప్రాముఖ్యముగా క్రైస్తవులారా, ఆత్మ ప్రత్యక్షత కొరకు మన హృదయము తెరవబడులాగన మర్మమయ్యున్న క్రీస్తును మనము తెలుసుకునేలాగున ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకముగా ఆత్మ ప్రేరేపణతో వాక్యాన్ని చదవండి. అప్పుడు యేసుక్రీస్తును స్పష్టముగా మనం తెలుసుకుంటాము. అది మన హృదయాలకు ఆదరణ కలుగజేస్తుంది, మనం నిత్యజీవం వెళ్ళడానికి సహకరిస్తుంది. దేవుడు అందుకు సహాయం చేయనుగాక. దేవుడు మనందరి హృదయాలను తెరుచునుగాక. యేసును మనము సరిగా గ్రహించి మరి సరిగా ఆయన్ని విశ్వసించి ఆ నిత్య జీవం చేరుకుందుముగాక. దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్న నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ కుమారుని యొక్క 3 స్థాయిలను మేము ధ్యానించాము. ఉనికిని బట్టి ఆయన దైవత్రిత్వములో 2వ వ్యక్తి అని, దేవుడని, నిత్యుడని, ఆయన సృష్టికర్త అని, దేవత్వము సంపూర్ణముగా కలిగినటువంటి వ్యక్తి అని, మానవులను రక్షించడానికి ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడని, నిజముగా తగ్గించుకొని ఆయన బ్రతికాడని, సిలువలో బలియాగమై 3వ రోజున లేచి తరువాత ఆరోహణమై మీ కుడి పార్శ్వమున మహిమలో ఉన్నాడని, మరలా అదే మహిమతో భూమి మీదకు రాబోతున్నాడని మీ వాక్యములో మేము చదివాం తండ్రి. విన్న వాక్యము, చదివిన వాక్యం గ్రహించులాగున మా హృదయాలను తెరచి మీ కుమారుని యొక్క దైవత్వాన్ని సరిగా గ్రహించి అర్థము చేసుకొని సరిగా విశ్వసించి ఆ నిత్య జీవానికి రావాలనుకునే ఈ ప్రయాణములో మీరు మాకు సహాయం చేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడైండునుగాక. ఆమేన్. వందనాలండి.